అందరికీ నమస్కారం. ఈరోజు మనం తమిళనాడులోని లారెన్స్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ ఏరియా వచ్చేసి లారెన్స్. సో ఇది వచ్చేసి క్యారెట్ ఫామ్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 5 ఎకరాలంట. సో ఇక్కడ చుట్టుపక్కల మనకి ఇదంతా కనిపిస్తుందంతా 5 ఎకరాలు. సో ఈ 5 ఎకరాల ఫామ్లో వచ్చేసి క్యారెట్ అనేది వీళ్ళు పండిస్తున్నారు. సో ఈ క్యారెట్ పండించడానికి అసలు ఎలా నాటుతారు, అంటే ఏ టైంలో వాళ్ళు నాటుతారు, సో నేను మీకు క్యారెట్ వ్యవసాయం గురించి క్లియర్గా తెలియజేస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యారెట్ ఫార్మింగ్ చేయడానికి ఇక్కడ ఏదైతే ఈ భూమి ఉందో, యాక్చువల్గా ఈ భూమి వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చూడడానికి రెడ్ కలర్లోనూ ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా, అంటే రెడ్ అండ్ బ్లాక్ మిక్స్డ్ సాయిల్ అనమాట. చూడండి, సో మిక్స్డ్ సాయిల్, రెడ్ అండ్ బ్లాక్ మిక్స్డ్ సాయిల్ ఇది. సో నేల రకం అనమాట ఇది. ఆ తర్వాత వీళ్ళు విత్తనాలు నాటే ముందు వీళ్ళు ఏం చేస్తారో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ట్రాక్టర్తో భూమి మొత్తాన్ని దున్నుతారు. దున్నిన తర్వాత ఒక 2 ట్రక్కులు కాదు, పెద్ద పెద్ద ట్రాలీస్ ఉంటాయి కదా. సో ఆ పెద్ద 2 ట్రాలీస్తో వీళ్ళు ఇక్కడ ఎరువు, ఆవు పేడ అలా ఎరువు ఉంటుంది కదా. సో ఆవు పేడని వీళ్ళు ఇక్కడ ఎరువుగా ఉపయోగిస్తారంట. సో దాన్ని పొలంలో వేసి మళ్ళీ ట్రాక్టర్తో కలే దున్నుతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ చూడొచ్చు బెడ్లు కనిపిస్తుంది. ఇక్కడ బెడ్లు, ఎకరానికి ఇన్ని బెడ్లు అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు బెడ్లు ఉన్నాయి కదా, ఆ బెడ్లని వీళ్ళు చేసుకుంటారనమాట. దానికి కూడా ఒకటి ఉంటుంది. సో దాంతోనే వీళ్ళు ఆ బెడ్లు చేస్తారు. ఆ బెడ్లు చేసిన తర్వాత విత్తనాలు, సో ఇప్పుడు విత్తనాలు ఎలా నాటుతారు, అసలు ఎన్ని విత్తనాలు అవసరం అవుతాయి ఒక ఎకరానికి చెప్తా చూడండి. ఒక ఎకరానికి వచ్చేసి 1 కేజీ నుంచి 2 కేజీల వరకు అవసరం అవుతాయి. అంటే వాళ్ళు ఇక్కడ పట్టే బెడ్లను బట్టి కానీ, వాళ్ళు వేసుకునే డిస్టెన్స్ని బట్టి కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మడి ఉంది కదా, మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. మడి, ఇది వచ్చేసి ఒక మడి, చిన్న మడి ఇది యాక్చువల్గా. ఇందులో వచ్చేసి ఒక 16 నుంచి 18 ఉన్నాయి ఇట్లా లైన్స్. ఇప్పుడు ఇది మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇవి లైన్స్ ఇలా వచ్చేసి ఒక 16 నుంచి 18 ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ పెద్ద ఉందనుకోండి, పెద్ద మడి, అందులో 40 ఉంటాయి. మడికి 40. ఏదైతే చిన్నదైతే కనుక ఒక 16 అలా ఉంటాయి అనమాట. సో వాళ్ళు విత్తనాలు ఎలా వేసుకుంటారంటే, ఇప్పుడు మనకి ఇక 4 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 4 ఫింగర్స్తో వాళ్ళు ఏదైతే మడులు చేసుకుంటారో బెడ్లు ఇలా అంటారనమాట. సో ఇట్లా 4 ఫింగర్స్తో ఇలా అంటారు. లేకపోతే దానికి ఏమన్నా ఒక్కొక్కసారి కొంతమంది టూల్స్ యూజ్ చేస్తారు, లేదంటే ఇలా ఫింగర్స్తోనే వాళ్ళు చేస్తారనమాట. సో ఇలా అంటారు, ప్రతిదీ ఇట్లా చేసుకుంటారు అనమాట దారులాగా. సో అందులో విత్తనాలు మనం ముగ్గేస్తాం కదా, సో ఆ ముగ్గులాగా ఇట్లా వేస్తారు, ఇట్లా పడతా ఉంటాయి అనమాట. ప్రతిదానికి ఇక్కడ చూస్తే ఒక 16 నుంచి 18 ఉన్నాయి కదా. సో అట్లా ఒక ఎకరానికి వాళ్ళు అలా వేస్తారనమాట. సో విత్తనాలు వేసిన తర్వాత పైన మట్టి ఉంటుంది కదా, పక్కకి ఇలా అన్న మట్టి, సో ఆ మట్టితో కప్పేసి నీళ్లు పోస్తారనమాట. అది కామన్ యాక్చువల్గా. సో నీళ్లు పోసిన తర్వాత ఇలా విత్తనాలు నాటిన 8వ రోజుకి మొలకొచ్చిద్ది. చిన్న మొలకలు 8 రోజులకు వస్తాయి అనమాట. సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, లోపల విత్తనాన్ని తినే పురుగు ఒకటి వస్తుందంట. సో ఆ పురుగులు అనేవి రాకుండా వాళ్ళు ఒక కెమికల్ ఏదో చెప్పారు నేము, సో ఆ కెమికల్ని వాళ్ళు చల్లుతారంట. సో అంటే ఫెర్టిలైజర్ని వాళ్ళు చల్లుతారు. ఇంకొచ్చేసరికి ఎరువులు ఎలా వేసుకోవాలి, వీళ్ళు ఎలా వాడుతున్నారో చెప్తా చూడండి. మామూలుగా అయితే వీళ్ళు, నేను చెప్పాను కదా, పొలం దున్నే ముందు స్టార్టింగ్లో విత్తనాలు వేసే ముందే ఆవు పేడను ఉపయోగిస్తారు. ఇంకా మనకు వచ్చేసి గోమూత్రము, బీజామృతము, పంచకవ్య ఇలాంటివన్నీ వీళ్ళు సేంద్రియ వ్యవసాయమే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇన్సెక్ట్స్ ప్రాబ్లం, కీటకాల ప్రాబ్లం ఎక్కువగా ఉండటం వలన వీళ్ళు తక్కువ మోతాదులోనే కెమికల్ వాడతారు. అది కూడా ఈ క్యారెట్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా అనమాట. యాక్చువల్గా వచ్చేసి సేంద్రియ వ్యవసాయం ఎంచుకోవడమే చాలా ముఖ్యం. కానీ ఇక్కడున్న పరిస్థితిని బట్టి వీళ్ళు లైట్గా కెమికల్స్ని యూజ్ చేస్తున్నారంట. బట్ అదేం ప్రాబ్లం ఉండదు మనం క్యారెట్స్ తినేదానికనేదే ఇక్కడున్న రైతు చెప్తున్నారు. సో అదనమాట. ఎరువులు అయితే వాళ్ళు కెమికల్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలోనే ఇక్కడ ఈ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో మనం అక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే కలుపు అనమాట. కలుపు కూడా ఇప్పుడు తీయాలి కదా, ఇది వచ్చేసి 2 నెలలు అవుతుందంట. ఇప్పుడు మనకి కనిపించే ఈ మొక్కల సైజు, సో చూడండి ఇక్కడ మొక్కల సైజు ఇది వచ్చేసి ఇంత ఉందనమాట. ఇంత ఎత్తు, అంతే, ఇంత ఉంది, ఎంతో లేదు. ఇది వచ్చేసి 2 నెలల పంట. ఇప్పుడు మీకు చూడండి అక్కడ కనిపిస్తూ ఉన్నారు, చాలామంది కనిపిస్తూ ఉన్నారు, కూలీ వాళ్ళు అనమాట. కలుపు తీస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి యాక్చువల్గా మనం ఒక వ్యవసాయం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు కలుపు తీసేది ఉంటుంది, నీళ్లు పెట్టేది ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. వాళ్ళకి వచ్చేసి 400 నుంచి 500 గంట ఖర్చు పర్ డే. అంటే వాళ్ళు కలుపు తీస్తున్నారు కదా, వాళ్ళకి వచ్చేసి 400 నుంచి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకి ఇక్కడ రైతు చెప్పిన దాని ప్రకారం అయితే కనుక
50,000 వరకు ఈ కలుపుకి అవుతుందంట. 50,000 రూపాయలు కలుపు తీసే ఖర్చు అవుతుంది 1 ఎకరానికి అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి 5 ఎకరాలు ఉంది కాబట్టి 2.5 లక్షలు కలుపుకే అవుతుంది. సో అదనమాట. వీళ్ళు క్యారెట్ మొక్కలు నాటిన తర్వాత ఒకసారి ఆ స్ప్రే ఏదో చేస్తారంట, అది కూడా కలుపు పోవడానికి. ఆ తర్వాత కొంచెం మొక్కలు పెరిగిన తర్వాత ఇలా మనుషులను పెట్టి కలుపు తీపిస్తున్నాం అని అయితే మనకి చెప్పారు. సో కలుపుకి వచ్చేసి అదనమాట. ఇక తర్వాత వచ్చేసి నీటిపారుదల అనమాట. సో నీటిపారుదల వ్యవస్థ ఎలా ఉండాలి ఏంటని నేను చూపిస్తాను. ఇక్కడైతే కనుక వీళ్ళు స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తున్నారు. నార్మల్గా అయితే బిందు సేద్య పద్ధతి అంటే డ్రిప్ ద్వారా పెడతారు. సో వీళ్ళు అక్కడ చూడండి డ్రిప్ మీకు అక్కడ లైన్గా కనిపిస్తూ ఉన్నాయి. స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఇక్కడ వాటర్ అనేది ఈ మొక్కలకు అందిస్తూ ఉన్నారు. ఒక 4 రోజులకు ఒకసారి నీటిని అందించాలి తప్పక. ఎందుకంటే ఈ క్యారెట్స్ అనేవి మొక్కలు ఎండిపోతాయి ఈ టెంపరేచర్కి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రతి 4 రోజులకు ఒకసారి మనం నీటిని అందించాలన్నమాట. అయితే మనకు 1 ఎకరానికి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే కనుక 50 నుంచి 60 వేలు అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఈ కూలీ ఖర్చులు, డ్రిప్ ఇరిగేషన్ అని, లేకపోతే ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ అని, ఈ ఫెర్టిలైజర్ కాస్ట్ అని ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చూసుకొని మీకు ఓన్ ల్యాండ్ ఉంటే కనుక కొంచెం మనీ సేవ్ అవుతుంది. లేదు ఇలా మనం కౌలుకి తీసుకొని చేయాలి అంటే కొంచెం మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇదేంటంటే హైబ్రిడ్ అనమాట యాక్చువల్గా. సో మనం నార్మల్గా న్యాచురల్ అంటాం, కానీ ఇప్పుడు హైబ్రిడ్ కూడా మనకి అందరూ తింటా ఉన్నారు. సో హైబ్రిడ్లో వచ్చేసి కూడా మనం కెమికల్స్ యూజ్ చేయకుండా, కెమికల్స్ ఇన్ ద సెన్స్ మనం ఏదైతే పురుగులు వస్తున్నాయనో, కలుపు ఎక్కువ వస్తుందనో వాటికి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేస్తే కనుక మనం ఎటువంటి ఆరోగ్యం ఎఫెక్ట్ అవ్వకుండా అనేది అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం పంట నాటే ముందు విత్తనాలు కొనాలి. సో ఆ విత్తనాలు ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కల్తీ విత్తనాలు వచ్చినాయి. హైబ్రిడ్ అని చెప్పేసి, అవి అని చెప్పేసి, ఇవని చెప్పేసి చాలా రకాల విత్తనాలు అనేది వస్తున్నాయి. సో మీరు చూసుకొని మంచి బ్రాండ్ విత్తనాలని కొనుక్కున్నట్లయితే కనుక మీకు ఈల్డింగ్ అనేది కానీ కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మీకు చాలా అయితే ఉంటాయి. అయితే విత్తనాలు నాటే ముందు ముఖ్య విషయం ఏంటంటే మనం వాటిని శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది విత్తన శుద్ధి చేయకుండా చేస్తూ ఉంటారు. సో అలా చేయటం వలన మనం నాటిన కొన్ని రోజులకే ఆ విత్తనాలని పురుగులు తినేస్తాయి అనమాట. సో విత్తన శుద్ధి చేసిన తర్వాతే మనం నాటుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వచ్చేసి ఈల్డింగ్, దిగుబడి ఎంత వస్తుందో చెప్తా చూడండి. ఇక్కడ మనకు రైతు అయితే చెప్పిన దాని ప్రకారం 1 ఎకరానికి వచ్చేసి తక్కువలో తక్కువ అంటే 10 నుంచి 12 క్వింటాలు, 15 క్వింటాల్ వరకు వస్తుందని చెప్తున్నారు. హైయెస్ట్ ఈల్డింగ్, హైయెస్ట్ దిగుబడి వచ్చేసి ఎకరానికి 20 క్వింటాల్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ప్రెసెంట్ వచ్చేసి ఇక్కడ టెంపరేచర్ కొంచెం హైగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ 4 తర్వాత అయితే అంతా చల్లగా అయిపోద్ది అనమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్గా అన్సీజన్ అని అయితే చెప్తా ఉన్నారు. సో మార్కెట్ గురించి చూసుకున్నట్లయితే కేజీ 20 నుంచి 30 రూపాయలు కనుక పడితే రైతుకేమీ నష్టం రాదు. బట్ మనం పెట్టిన ఖర్చులు మనకు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అనేది అయితే ఉంటుంది. కానీ వీళ్ళకి 50 నుంచి 60 రూపాయలు అయితే ప్రెసెంట్ ఇప్పుడైతే ధర అయితే అలాగుందంట. సో ఈ కాలంలో వాళ్ళకి ఇదైతే కనుక లాభదాయకమైన వ్యవసాయం అని రైతు తెలియజేశారు మనకు ఆల్రెడీ. యాక్చువల్గా మనం ఉన్న ఏరియా వచ్చేసి తమిళనాడు. సో తెలుగు రాదు కాబట్టి నేను మీకు అందరికీ తెలియజేయడం కోసం నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చెప్పాను కదా 5 ఎకరాల ల్యాండ్. సో ప్రెసెంట్ వచ్చేసి ఇది ప్రాఫిటబుల్ ఫార్మింగ్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం వ్యవసాయానికి సంబంధించి నేను మీకు అందిస్తూనే ఉంటాను. సో ఇలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాను. సో మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఛానల్ పేజ్కి చూడండి. ఇక్కడే కాదండి, ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయానికి సంబంధించి ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఆల్రెడీ చేస్తూ ఉండి ఇంకేమైనా అనుభవం కోసం ఇంకేమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నా కానీ అనుభవజ్ఞులైన మెంటర్స్ ఉంటారనమాట. సో ఆ మెంటర్స్ ఏం చేస్తారంటే మీకు క్లియర్గా ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో గైడ్ చేస్తారు. కాబట్టి ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.